అంతర్జాతీయ చదరంగంలో కేవలం 10 ఏళ్ల వయసులో అమాయ అగర్వాల్ 2 ఏళ్లలోనే ఉమెన్ క్యాడియట్ మాస్టర్ CWM టైటిల్ సాధించారు. కేటగిరీ ప్రపంచ నెంబర్ 2 కైవసం చేసుకుంది. అదే సమయంలో ఆమె సోదరుడు అనయ్ అగర్వాల్ బోస్నియా జరిగిన FM ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచారు. ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెస్ అకాడమీ చీఫ్ కోచ్ డాక్టర్ సురేష్ చైతన్య మాట్లాడుతూ అగర్వాల్ బోస్నియాలో జరిగిన FM బెలినా ఓపెన్ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబర్చి ఇక ఫిడే రేటింగ్ సాధించిందని తెలిపారు. ఏకాగ్ర చెస్ అకాడమీ కేవలం 2 ఏళ్ల శిక్షణతో ఈ స్థాయికి ఎదగడం ఎంతో గర్వకారణమన్నారు. ఇక ఆనయగూడ పేస్ట్ బోస్నియాలో జరిగిన అంతర్జాతీయ చదరంగం టోర్నమెంటులో 100కు పైగా రేటింగ్ పాయింట్స్ సాధించి తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడని డాక్టర్ చైతన్య వెల్లడించారు. ఇక సూపర్ ప్రింట్స్ గుర్తింపు పొందిన అమాయ FM బెలినా ఓపెన్ అసాధారణ ప్రదర్శన చేస్తూ అకాడమీకి అంతర్జాతీయ స్థాయి కీర్తి తెచ్చారని ఆయన కొనియాడారు. సో వీళ్ళిద్దరూ వచ్చేసి మీరు నామకరణం చేసినట్టు సూపర్ ట్విన్స్. ఓకే, ఈ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు బోస్నియా టోర్నమెంట్లో 8 అవుట్ ఆఫ్ 8 గెలుచుకుని ఓకే WCM అంటే ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్ని కైవసం చేసుకుంది. ఓకే, అండ్ 2004 రేటింగ్ రీచ్ అయింది. 2004 రేటింగ్ అనేది చాలా కష్టమైంది. అండ్ ఓపెన్లో ఈ అమ్మాయి పెద్దవాళ్ళతో కూడా కాంపీట్ చేసి గెలవడం అనేది దిస్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఈ అబ్బాయి వచ్చేసి ర్యాపిడ్లో ఛాంపియన్షిప్ కొట్టాడు. అండ్ అదే బోస్నియాలో ర్యాపిడ్ అంటే కొంచెం స్పీడ్గా ఆడే టోర్నమెంట్. సో వీళ్ళ క్వాలిటీకి సంబంధించి ఒక ఈ అబ్బాయి స్పీడ్గా ఉంటాడు కాబట్టి ఈ అబ్బాయి స్పీడ్ ఛాంపియన్షిప్లో గెలిచాడు. అంటే ఈ అబ్బాయి స్లో ఉంటుంది కాబట్టి స్లో ఛాంపియన్షిప్లో గెలిచింది. అండ్ ఇద్దరు గెలవడం ఓకే అట్ ద సేమ్ టైం సూపర్ ట్విన్స్ బ్యాక్ టు బ్యాక్ అచీవ్ చేయడం అనేది చాలా గర్వకారణం. అండ్ హైదరాబాద్ చెందిన వాళ్ళు అయ్యింది అండ్ ఇండస్ట్రియల్ స్కూల్లో చదువుతున్నారు వీళ్ళు. అండ్ వాళ్ళ వెనకాల దేర్ హార్డ్ వర్క్ వాజ్ అమేజింగ్. అండ్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ వర్క్ యాజ్ ఎ టీమ్ టు మేక్ దిస్ పాసిబుల్.